ఇంకా కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయన్నమాట. సో నేను డే బై డే చెప్తాను. అసలు ఈ వీడియో చేయడానికి కారణం వచ్చేసి నన్ను చాలామంది అడిగారనమాట. సో నేను గతంలో వాలంటీర్గా పనిచేశాను కదా, సో నన్ను తెలుసు అనేసి చాలామంది అడుగుతున్నారు. అందుకనే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా తల్లికి వందనము, అన్నదాత సుఖీభవ, మత్స్యకార భరోసా ఇలాంటివి ఇంకా ఉన్నాయన్నమాట. సో నేనైతే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఫ్రెండ్స్ టుడే వచ్చేసి అందరికీ యూజ్ అయ్యే ఒక విషయం చెప్తున్నాను అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్, ఇది ప్రతి ఒక్క పేదవారికి ఇంపార్టెంట్ అనమాట. సో ఏంటంటే ఫ్రెండ్స్, నేను ఒక షార్ట్ వీడియో పెట్టాను హౌసింగ్ గురించి. గవర్నమెంట్ హౌసింగ్ స్కీమ్ విడుదల చేసిందనేసి. అదైతే ఫుల్ వీడియో చేస్తా అని చెప్పాను, బట్ నాకు టైం కుదరలేదు, చాలా రోజులైంది. సో ఈరోజు అయితే చేస్తున్నాను. అసలు ఈ స్కీమ్ ఏంటి, దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఎంత లోన్ ఇస్తున్నారు, ఎంత ప్లేస్ ఇస్తున్నారు, అసలు ఎలా అప్లై చేయాలి, ఎక్కడ అప్లై చేయాలి, ఇలాంటి వాటికి అన్నిటికీ ఒక క్లారిటీ ఇస్తాను అనమాట. ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కీమ్ నేమ్ వచ్చేసి పేదలందరికీ ఇల్లు అనే స్కీమ్తో అయితే విడుదల చేశారు. ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ అండ్ అర్హతలు చూద్దాము. ఆధార్ కార్డ్ కంపల్సరీ ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి, అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, మనకు సొంత ఇల్లు అయితే ఉండకూడదు, అండ్ సొంత స్థలం కూడా ఉండకూడదు. ఒకవేళ సొంత స్థలం ఉండి దాంట్లో ఇల్లు వేసుకోవాలంటే ఓన్లీ ఇల్లు వేసుకోవడానికి మాత్రమే గవర్నమెంట్ శాంక్షన్ చేస్తుందన్నమాట. అసలు సొంత స్థలం లేదు, సొంత ఇల్లు లేదు అనుకుంటే గవర్నమెంట్ రెండింటికి ఇస్తుంది. అండ్ పల్లెలలో వచ్చేసి 3 సెంట్ల స్థలం ఇస్తుంది ఫ్రెండ్స్, పట్టణాల్లో వచ్చేసి 2 సెంట్ల స్థలం ఇస్తుంది. అమౌంట్ వచ్చేసి గవర్నమెంట్ ప్రకారం 2 లక్షలే అనమాట పల్లెలలో. బట్ న్యూస్లలో ఇలా బయట 4 lakhs అనుకుంటున్నారు, అది నిజం కాదు. 2 lakhs అనేది కంపల్సరీ. అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనే ఒక స్కీమ్ ద్వారా కూడా మనకు లోన్స్ ఇస్తారు, హౌసింగ్ లోన్స్. ఇది వచ్చేసి 1,80,000 ఇస్తారనమాట, అంటే 1,80,000 ఇస్తారు. ఇది వచ్చేసి మనము బ్యాంకులో అప్లై చేసుకోవచ్చు. బట్ మీరు ఎక్కడ అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి హౌసింగ్ అనేది ఒకసారి చూసుకున్నట్లయితే మనం వచ్చేసి సచివాలయంలో అప్లై చేయాలి ఫ్రెండ్స్. మీకు ఇంకా క్లారిటీ డీటెయిల్స్ కావాలనుకుంటే సచివాలయంలో అడిగినా కూడా చెప్తారు. బట్ ఇప్పుడైతే ఇంకా వెబ్సైట్ క్లోజ్ అవ్వలేదు, ఇంకా రన్నింగ్లో ఉంది, అప్లై చేస్తున్నారు. ఓకేనా ఫ్రెండ్స్. ఎవరైతే ఇల్లు లేవో వాళ్ళందరూ కంపల్సరీగా వెళ్ళి అప్లై చేసుకోండి. అండ్ ఇంకా అర్హతలు వచ్చేసి ఫ్రెండ్స్ 5 సెంట్ల లోపు మెట్ట పొలం ఉండాలి, లేదా మాగానే అయితే 2.4 లోపు ఉండాలి. ఇదైతే ఒక రూల్ ఉంది. అండ్ మనం అప్లై చేశాక వచ్చేసి విఆర్ఓ ఆర్ఐ ఎంక్వైరీ చేస్తారనమాట. ఇలా ఎంక్వైరీ చేస్తే మన ఎంక్వైరీ కంప్లీట్ అయిన తర్వాత అభ్యంతరాల స్వీకరణ అని ఒక లెటర్ అయితే ఇస్తారు. సో అప్పటి నుండి మనకు ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్.